Hi to all, this is Akshita. I am teaching class 9 physics, chapter 5 atoms and molecules. ప్రీవియస్ వీడియోలో మనం అటామిక్ మాస్ గురించి తెలుసుకున్నాం. సో మాలిక్యులర్ మాస్ ఏంటో చూద్దాం. We have already discussed the concepts of atomic mass. ఎస్, మనం ప్రీవియస్ వీడియోస్లో నేను తెలుసుకున్నాం అటామిక్ మాస్ యొక్క కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దిస్ కాన్సెప్ట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు క్యాల్కులేట్ మాలిక్యులర్ మాస్. ఈ అటామిక్ మాస్ అనేటువంటి కాన్సెప్టు మాలిక్యులర్ మాస్ని క్యాల్కులేట్ చేయడానికి ఎక్స్టెండ్ చేసిందనమాట. The molecular mass of substances is the sum of atomic masses of all the atoms in a molecule of the substance. ఇక్కడ ఒక సబ్స్టాన్స్ యొక్క మాలిక్యులర్ మాస్ ఏంటి అంటే అన్ని ఆటమ్స్ ఉంటాయి కదా, మాలిక్యూల్ సబ్స్టాన్స్ యొక్క మాలిక్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ని సమ్ ఆఫ్ చేయడం అంటే కూడడం అనమాట. దాన్ని చేసినట్టయితే మనకు మాలిక్యులర్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ వస్తుంది. It is therefore the relative mass of a molecule expressed in unified mass units U. సో మాలిక్యూల్ యొక్క రిలేటివ్ మాస్ని మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏఎంయుని రీప్లేస్ చేసి యూ రాశారండి. ఇక్కడ యూ వచ్చేసి యూనిఫైడ్ మాస్ యూనిట్స్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2SO4. ఇక్కడ మనకు ఒక మాలిక్యూల్ ఇచ్చారనమాట, కాంపౌండ్ని H2SO4 అని. దీని యొక్క మాలిక్యులర్ మాస్ని క్యాల్కులేట్ చేయమంటున్నారు. సరే, దీని యొక్క మాలిక్యులర్ మాస్ని క్యాల్కులేట్ చేయడానికి మన ముందు ఇక్కడ మనకు హైడ్రోజన్ అటామిక్ మాస్ ఉంది కదా, దాన్ని ఎన్ని తీసుకున్నాం, 2. నెక్స్ట్ సల్ఫర్ ఒకటి తీసుకున్నాం, సల్ఫర్ ఎన్ని తీసుకున్నాం, 1. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ని ఎన్ని ఆటమ్స్ తీసుకున్నాం, 4. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి 2 హైడ్రోజన్ దాని యొక్క అటామిక్ మాస్ 1 ఇంటూ ప్లస్ సల్ఫర్కు మనకు అటామిక్ మాస్ ఎంత, 32 అని తెలుసు. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. కానీ మనం తీసుకున్నటువంటి ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఇంటూ 16 ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 ఇంటూ 1 2 అండ్ ప్లస్ 32 ప్లస్ 16 4 64. టోటలీ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు, 98 యు అంటే యూనిఫైడ్ మాస్ యూనిట్స్. ఫార్ములా యూనిట్ మాస్. A formula unit, as the name implies, is one unit of atom, ion or molecule corresponding to a given number. ఇచ్చినటువంటి ఫార్ములాకు ఇవన్నీ ఏంటన్నమాట, యూనిట్ అనమాట. ఒక యూనిట్ సర్టెన్ ఫార్ములా యూనిట్ అనమాట. దీన్ని మనం ఆటమ్, అయాన్ లేదా మాలిక్యూల్స్కు చెప్తాం దీని యొక్క ఇచ్చినటువంటి ఫార్ములాకు. One formula unit of NaCl means 1 Na plus ion and 1 Cl minus ion. Similarly, one formula unit of magnesium bromine means Mg plus 2 plus ion and 2 Br minus ions. And one formula unit of H2O means 1 H2O molecule. సరే, మనకు ఫార్ములా యూనిట్ NaClకు ఫార్ములా యూనిట్ ఏంటి అంటే Na ప్లస్ ఒక అయాను, Cl మైనస్ అనేది ఒక అయాను. సిమిలర్గా మనం ఇప్పుడు MgBr2కు తీసుకున్నట్టయితే Mg+2 అనేటువంటి ఒక అయాను, అలాగే 2 బ్రోమిన్ అయాన్స్ అనమాట. దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్లో తీసుకున్నట్టయితే మనకు MgBr2 వస్తుంది. అలాగే H2O తీసుకున్నట్టయితే 1 H2O మాలిక్యూల్ అనమాట. ద ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్ ఎ సమ్ ఆఫ్ the atomic masses of all atoms in a formula unit of compound. ఇక్కడ ఫార్ములా యూనిట్ మా సబ్స్టాన్స్ యొక్క ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ కాంపౌండ్. ఫార్ములా యూనిట్ మాస్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ద మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ని ఎలా అయితే మనం క్యాల్కులేట్ చేసామో అదే మేనర్లో మనం ఫార్ములా యూనిట్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఫార్ములా యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సబ్స్టాన్సెస్ హూస్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆర్ ఐరాన్సా. ఇక్కడ ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, సోడియం క్లోరైడ్ యాజ్ ఏ ఫార్ములా యూనిట్ NaCl. ద ఫార్ములా యూనిట్ మాస్ కెన్ బి క్యాల్కులేటెడ్ యాజ్ 1 ఇంటూ 23 ప్లస్ 1 ఇంటూ 35.5 ఈక్వల్స్ టు 58.5 యూనిట్స్.
ఇక్కడ మనం మాలిక్యులర్ మాస్ని రిలేటెడ్గా అంటే ఏ మేనర్లో చేస్తామో అదే విధంగా ఫార్ములా యూనిట్ మాస్ని కూడా కనుక్కోవచ్చు. కానీ ఒక డిఫరెన్స్ మాత్రం ఏముంది అంటే దీన్ని మనం సబ్స్టెన్స్కి యూజ్ చేస్తుంటాం కదా, అంటే ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో దాని మీద బేస్ అవుతుందన్నమాట. NaCl మనకు తెలుసు, Naకు దీని యొక్క అటామిక్ మాస్ వచ్చేసి 23, అలాగే క్లోరిన్కి వచ్చేసి 35.5. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి Na ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి 1, అలాగే Cl 1, కాబట్టి 1 × 23 + 1 × 35.5 ఈక్వల్స్ టు వి గెట్ 58.5 యూనిట్స్. మోల్ కాన్సెప్ట్. మోల్ అంటే ఏంటి దాని గురించి చూద్దాం. We have learnt that atoms and molecules are extremely small in size and their number is really very large. మనకు తెలుసు ఈ ఆటమ్స్ అలాగే మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, చాలా చిన్నగా హై పవర్డ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసినా కూడా మనం చూడలేమన్నమాట, అలా ఉంటాయి. అలాగే వీటి నెంబర్ కూడా ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటాయి వీటి యొక్క ఆటమ్స్ యొక్క నంబరింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్యూమినియం ఫాయిల్ని ఫుడ్ ప్యాకేజ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అది చూడడానికి మనకు చాలా థిన్గా పల్చటువంటి కవర్, కానీ దాంట్లో అందులో వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయంట. Yes, even in small amount of any substance we find very large number of atoms or molecules. Yes, మనం తక్కువ మోతాదులో ఏ సబ్స్టెన్స్ అయినా తీసుకున్నప్పటికీ కూడా అందులో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయంట. How many molecules are there in 18 grams of water? అంటే 18 grams of వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నారు. How many atoms there are in 12 grams of carbon? 12 grams ఆఫ్ కార్బన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఇక్కడ మాలిక్యూల్స్ అడుగుతున్నారు, అలాగే ఆటమ్స్ అడుగుతున్నారు. సరే, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. You will be surprised to know that the number of particles in 18 grams of water and 12 grams of carbon is same. 12 grams of water అలాగే 18 grams of water 12 grams of carbon తీసుకున్నట్టయితే దీంట్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్ ఉంటాయంట. సో రియల్గా సర్ప్రైజే కదా, ఎలా వచ్చింది చూద్దాం. దిస్ నంబర్ ఈజ్ వెరీ లార్జ్. ఇందులో ఉన్నటువంటి నంబరింగ్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. టు హ్యాండిల్ సచ్ లార్జ్ నంబర్స్ ఏ యూనిట్ కాల్డ్ మోల్ ఈజ్ డిఫైన్డ్. సో ఈ లార్జ్ నంబర్ని హ్యాండిల్ చేయడానికి మనం ఒక యూనిట్ని తీసుకున్నాం. ఆ యూనిట్ ఏంటి అంటే మోల్ అనమాట. దిస్ ఈజ్ ఏ నంబర్ క్వాంటిటీ. మోల్ అనేది ఒక నంబర్ క్వాంటిటీ. 1 mole of any species, that means atoms, molecules, ions or particles, are the quantity which is expressed in a number having a mass equal to its atomic or molecular mass in grams. ఇక్కడ మనం 1 mole ఏదైనా తీసుకున్నా, 1 mole ఆఫ్ ఆటమ్ తీసుకున్నా, అయాన్ తీసుకున్నా, మాలిక్యూల్ పార్టికల్స్ ఏది తీసుకున్నా కూడా ఇది వచ్చేసి ఒక క్వాంటిటీ అనమాట. దీన్ని మనం ఒక సర్టెన్ మాస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దేనికి సమానంగా, అటామిక్ లేదా మాలిక్యులర్ మాస్కు సమానంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, అది కూడా గ్రామ్స్లో. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ యాజ్ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు 1 mole తీసుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉంటాయి, ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూ. ఎన్ని ఉంటాయంటే 6.022 × 10^23. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అప్టైన్డ్ వాల్యూ. ఇది ఒక ఎక్స్పెరిమెంటలీ అప్టైన్డ్ వాల్యూ అంట. దిస్ ఈజ్ కాల్డ్ అవగాడ్రో కాన్స్టెంట్. దీన్నే మనం అవగాడ్రో కాన్స్టెంట్ అంటాం. దీన్ని Na అనేటువంటి సింబల్తో మనం కన్సిడర్ చేస్తామన్నమాట. దీన్ని ఎందుకు నేమింగ్ చేశారంటే ఆనర్ ఆఫ్ ద ఇటాలియన్ సైంటిస్ట్ అమెడియో అవగాడ్రో. ఈ సైంటిస్ట్ యొక్క రెస్పెక్ట్నెస్ కోసం దీన్ని అవగాడ్రో కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకున్నారు. ఈ మోల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ ఏంటి, 6.022 × 10^23. దీన్నే మనం అవగాడ్రో నంబర్ అంటాం. ఇటాలియన్ సైంటిస్ట్ని ఆనర్ చేస్తూ అమెడియో అవగాడ్రో అతని పేరు అనమాట. డూ యూ నో, మీకు తెలుసా? ద వర్డ్ మోల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విల్హెమ్ ఓస్ట్వాల్డ్, who derived the term from the Latin word moles meaning a heap or pile. ఇక్కడ మోల్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో దీన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి వచ్చేసి విల్హెమ్ ఓస్ట్వాల్డ్ అంట. ఇతను లాటిన్ వర్డ్ నుంచి ఈ టర్మ్ని డిరైవ్ చేస్తారు, మోల్స్ అనమాట. మోల్స్ అంటే హీప్ లేదా పైల్ అనమాట.
ఏ మోల్ సబ్స్టాన్స్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ హీప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఇక్కడ మోల్ సబ్స్టాన్స్ వచ్చేసి ఆటం యొక్క మోల్ కానీ లేదా మాలిక్యూల్స్ యొక్క హీప్నే అంటారనమాట. ద యూనిట్ మోల్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ 1967 టు ప్రొవైడ్ ఎ సింపుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ ఎ లార్జ్ నంబర్ ద మ్యాసివ్ హీప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఇన్ ఎ సింపుల్. సరే, 1967లో యూనిట్ మోల్ని యాక్సెప్ట్ చేశారనమాట. దీనికోసం అంటే లార్జ్ నంబర్ అంటే మ్యాసివ్ హీప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ని శాంపుల్గా చేయడానికి యూనిట్ మోల్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోలార్ మాస్. Having defined mole, it is easier to know that mass of 1 mole of substance. The mass of 1 mole of substance which is expressed in grams is called its molar mass. మనకు తెలుసు మోల్ అంటే ఏంటని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇట్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ, దాన్నే మనం ఏమంటున్నాం అవగాడ్రో కాన్స్టెంట్ అని కూడా అన్నాం. సరే, ఇప్పుడు సబ్స్టెన్స్ యొక్క 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ని దాని యొక్క మాస్ని మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ మాస్ని మనం యూనిట్స్ గ్రామ్స్లో చెప్పినట్టయితే, ఈ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క మాస్ని మనం గ్రామ్స్లో చెప్పినట్టయితే దీన్నే మోలార్ మాస్ అంటాం. ద మోలార్ మాస్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు అటామిక్ ఆర్ మాలిక్యులర్ ఆర్ ఫార్ములా మాస్ ఈజ్ ఇన్ యూనిఫైడ్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. సో ఏదన్నా కానీ మనం తీసుకున్నటువంటి మోలార్ మాస్ని మనం న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. దేంట్లో గ్రామ్స్లోకి యూనిఫైడ్గా చెప్పొచ్చు. సో ఇది దేనికి సమానం? అటామిక్, మాలిక్యులర్, ఫార్ములా మాస్కు సమానం. దేనిది? మోలార్ మాస్ వచ్చేసి గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే అటామిక్, మాలిక్యులర్, ఫార్ములా మాస్కు యూనిఫైడ్, అది కూడా యూనిఫైడ్ మాస్లో ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ H2O ఈక్వల్స్ టు 18 యూనిట్స్. ఇక్కడ మనకు వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ ఇచ్చారు. వాటర్ అంటే ఏంటి? H2O. దాని యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసి 18U అంట. మోలార్ మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ 18 గ్రామ్స్. మాలిక్యులర్ మాస్ ఏంటో 18U. మోలార్ మాస్ అంటే మనం గ్రామ్స్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి 18 గ్రామ్స్. సో 18 యూనిట్స్ వాటర్ యాజ్ ఓన్లీ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఈ 18 యూనిట్స్ వాటర్లో ఓన్లీ 1 మాలిక్యూల్ ఉంటుందంట. బట్ 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ హ్యాజ్ 1 మోల్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. 18 గ్రామ్స్ వాటర్లో వాటర్ యొక్క మాలిక్యూల్ 1 మోల్ ఉంటుంది. అంటే 1 మోల్ అంటే ఏం చెప్పుకున్నాం? 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. దీన్నే అవగాడ్రో కాన్స్టెంట్ అని కూడా అంటాం. సరే, మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి కాన్సెప్ట్ ఆఫ్ మోల్ మీద. ఇట్స్ ఏ మోల్. ఇక్కడ మనం హైడ్రోజన్ని తీసుకున్నట్టయితే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది. 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్లో 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. సేమ్ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ కూడా 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ 1 గ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నట్టయితే సేమ్ 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్. ఇది డయాగ్రామ్ అనమాట. దేని మీద? కాన్సెప్ట్ ఆఫ్ మోల్. సో ఈ విధంగా మనం ఈ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం. సరే, ఈ లెసన్లో మనం ఏ టాపిక్స్ని కవర్ చేసుకున్నామో ఒకసారి రివైజ్ చేద్దాం. ఈ చాప్టర్లో మనం ముందుగా కొన్ని ప్రపోజల్స్ గురించి తెలుసుకున్నాం. యాంటోనీ లావాయిజర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. అలాగే ఇతను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని కూడా మనకు ప్రపోజ్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఇంకొకటి తెలుసుకున్నాం. మాస్ నీదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఆటమ్స్ నీదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనం ప్రూవ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ తర్వాత లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ కూడా చూసాం. అంటే మాస్లో ఎటువంటి చేంజెస్ ఉండదు, సేమ్ మాస్ అనేది ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం. డాల్టన్స్ థియరీ తను కొన్ని పాస్టులేట్స్ని కూడా ప్రపోజ్ చేశాడు. అంటే ఇక్కడ ఈ మ్యాటర్ వచ్చేసి ఇండివిజిబుల్ పార్టికల్స్ ఉంటాయి, వీటిని మనం ఆటమ్స్ అని తెలుసుకున్నాం. అలాగే ఈ ఆటమ్స్ని మనం క్రియేట్ చేయలేము, అలాగే డెస్ట్రాయ్ కూడా చేయలేము. సో ఆటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ ఆటమ్స్ వచ్చేసి వెరీ స్మాల్ అనమాట, ఇండివిజిబుల్ పార్టికల్స్. వీటిని మనం హై పవర్డ్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పటికి కూడా వాటిని చూడలేము.
సో ఎలిమెంట్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. అంటే ఎప్పుడైతే ఈ పార్టికల్ సబ్స్టెన్స్ వచ్చేసి వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్తో కంబైన్ అవుతాయో అటువంటి సబ్స్టెన్స్ని మనం ఎలిమెంట్ అంటాం అనమాట. ఈ ఎలిమెంట్స్ అట్టనే అనదర్ ఎలిమెంట్స్తో కంబైన్ అయ్యి ఒక కాంపౌండ్స్గా ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఎందుకు ఎలిమెంట్స్కు నేమింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్, బెరిలియం, బేరియం ఇవన్నీ తీసుకున్నట్టయితే బీబీ అని ఇనిషియల్ లెటర్ తీసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నెక్స్ట్ సక్సీడింగ్ లెటర్ ఏది ఉంటుందో దాన్ని లోవర్ కేస్లో మనం యూస్ చేసి దాని ఫార్ములా కూడా రాసాం కదా. సో దాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ని డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ వాటి యొక్క బ్యాలెన్సీ నెంబర్ ఏంటి, అటామిక్ మాస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. సో అయాన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి, క్యాటయాన్, యానయాన్. పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్ అని, నెగిటివ్లీ చార్జ్డ్ అయితే యానయాన్ అని చెప్పాము. అలాగే నెట్ చార్జ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అటామిక్ మాస్ అంటే ఏంటి, కెమికల్ ఫార్ములా ఏంటి, అంటే కాంపౌండ్స్కు రాస్తున్నటువంటి కెమికల్ ఫార్ములా. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏంటి, మాలిక్యులర్ మాస్, ఫార్ములా యూనిట్ మాస్, మోల్ కాన్సెప్ట్, మోలర్ మాస్. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ.